గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ముందు అమ్మాయా ఫస్ట్ అబ్బాయా? ఫస్ట్ అబ్బాయి అబ్బాయి. నందవనమాలి. వాడు ఇప్పుడు చికాగోలో ఎంఎస్ చదువుతున్నాడు, పర్డ్యూ కాలేజ్ లో చదువుతున్నాడు. ఓకే. పాప వచ్చి 12th స్టాండర్డ్ చదువుతోంది, ఓబుల్ రెడ్డి స్కూల్లో చదువుతుంది. పేరు అమృతవర్షిణి. ఓహో, వండర్ఫుల్, గుడ్ స్వీట్ హోమ్. ఎస్ సార్. మీరిద్దరు మీకిద్దరు. అవునండి. వండర్ఫుల్. ఓకే. బాగా సంపాదించారా? బాగా సంపాదించారా? నేను వెల్ ఆఫ్ అని అంటే ద మోస్ట్ వెల్ ఆఫ్ థింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అండి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, అదే నాకు హ్యాపీనెస్. చంద్రబోసు పాటకు ఎక్కువ డిమాండ్ ఉందా, సుచిత్ర ఆటకు ఎక్కువ డిమాండ్ ఉందా? చంద్రబోస్ గారి పాటకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఆయన పాటకి ఎక్కువ డిమాండ్ ఉంటేనే నాకు ఆనందం. రాసిన పాటల్లో మీరు ఎన్ని పాటలు కంపోజ్ చేశారు? చాలా సాంగ్స్ అండి. ఎలా 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 తెలుపను, తర్వాత బొంబాయి ప్రియులో చందన చీరను కట్టి అసలు ఫుల్ ఫిలిం చేశాను. దాని తర్వాత దేశం అంటే సాంగ్ ఏంటి మీ ఇద్దరు కాంబినేషన్? మా ఇద్దరు కాంబినేషన్ లో బొంబాయి ప్రియుడు చందన చీరను కట్టి, చందన చీర, అది పరదేశీలో సాంగ్స్. అరకో లటకో అనే ఒక సాంగ్ ఉంటుంది, నిన్న మొన్న రిలీజ్ అయిన సాంగ్ దాకా ట్రావెల్ అవుతున్నాను, సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను. మీ ఇద్దరు కాంబినేషన్ లో 100 పాటలు అయింటాయి, 100-150 పాటలు అన్నీ ఉండండి, తక్కువే. అంటే మామూలుగా మీరు ఇప్పటికే ఒక 500 పైన సినిమాలు చేశారు. చాలా సినిమాలు నేను కౌంట్ చేయను, అందుకనే నాకు ఇయర్స్ కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకోను. ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు పెట్టుకోను అంటే అయిపోయింది, వి ఫినిష్డ్ వర్కింగ్. అది గుర్తు పెట్టుకుంటే మన వర్క్ ఆగిపోతుందేమో అని భయం. మేబీ ఒక 2000 సాంగ్స్ పైన చేసుంటా. 2000 సాంగ్స్ పైన చేసుంటా, డెఫినెట్ గా చేసుంటా. కొరియోగ్రాఫర్స్ కి ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏంటి, వాళ్ళకున్న రెవెన్యూ ఏంటండి? రెస్పెక్ట్ ఏంటి అని అంటే, వన్స్ వాళ్ళు కొరియోగ్రఫీ చేయడానికి లోపలికి వెళ్ళారంటే మటుకు వాళ్ళు దే విల్ బీ ద క్వీన్ వాళ్ళ వర్క్ లో. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, ఫర్ మీ ఐఎమ్ ఎ క్వీన్. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది హీరో చేయాలి, యాక్టర్లు చేయాలి. అవును, ముగ్గురుంటారు యాక్చువల్ గా, వాళ్ళని కమాండ్ చేయగలిగిన వాళ్ళు. అవును, డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్ అండ్ ఫైట్ మాస్టర్. అవును, అంతే. మాకు ఆర్డర్స్ ఇష్యూస్ చేసే వ్యక్తి వచ్చి డైరెక్టర్. అంటే కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసేటువంటి, మీరు ఎంతో మంది ఫస్ట్ టైమర్స్ కి వర్క్ చేశారు. ఫస్ట్ జీవితంలో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినటువంటి యంగ్స్టర్స్ కి మీరు ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి గైడ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా మీతో ఫస్ట్ టైం డైరెక్షన్ కెరీర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్లు ఎవరు? అలా చూస్తే ఫస్ట్ గుణ, లాఠీ ఫిలిం. గుణ మీన్స్ గుణశేఖర్. ఫస్ట్ మీతో లాఠీ ఫిలిం నేనే చేశాను. తర్వాత క్రిష్ కి హ్యాండ్స్ 1000 చేతులన్నీ ఇలా వచ్చి ఒక సాంగ్ ఉంది గమ్యంలో, అది నేనే చేశాను. తర్వాత అతనొక్కడే సురేందర్ రెడ్డి, అతని ఫిలిం లో అతనొక్కడేలే అందరిలోను ఆ సాంగ్. తర్వాత ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ సాంగ్, అదంతా ప్లాన్ చేసింది నేను. రారా కృష్ణయ్య ఆ ఫిలిం నేనే చేసింది, మహేష్. అలాగే చాలా మంది ఉన్నారండి. ఆరో ప్రాణం వీరుకి నేనే చేసింది. మెనీ పీపుల్ ఆర్ దేర్. దాంట్లో కొంతమంది పేరు ఇవి, ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాకి కొరియోగ్రాఫర్. వండర్ఫుల్ జర్నీ. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో, కొరియోగ్రఫీ ఫీల్డ్ అనేటువంటిది మీకు తీసుకొచ్చేటువంటి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా ఫీల్డ్ లో వచ్చి మన రన్ లో ఉన్నప్పుడేనండి అన్ని. వన్స్ ద రన్ ఇస్ నాట్ దేర్, కొంతమంది దే రెస్పెక్ట్ us, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్ సెంటర్ రెస్పెక్టింగ్. ఫామ్ లో ఉంటేనే ఏదైనా అండి. సుధాకర్ కూడా సీన్ వండర్ఫుల్ గ్రేట్ హైట్స్ ఇన్ తమిళ ఇండస్ట్రీ కదా. చాలా. అసలు నాకైతే నేను ఎక్స్కర్షన్ కి, స్కూల్లో ఎక్స్కర్షన్ కి వెళ్ళటానికి మా ఇంట్లో పెద్దగా అంత ఆర్థిక స్తోమత లేదనమాట. అప్పుడు సుధాకర్ పెద్ద యాక్టర్ అయిపోయాడు అని చెప్పేసి సుధాకర్ని అడిగేదాన్ని, సుధాకర్ నన్ను ఎక్స్కర్షన్ పంపించవా ప్లీజ్ 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 అని. అప్పుడు నాకు 200 రూపీస్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ చిరంజీవి గారు కూడా మా అమ్మ చనిపోయినప్పుడు హీ కేమ్ విత్ అ బిగ్ గార్లాండ్
10,000 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చే వెళ్ళారు. ఇది ఆ రోజుల్లో వచ్చి మా ఇంటికి స్టార్ అయిన తర్వాత అండి మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. ఆ రోజు అదే సంవత్సరం అది 1990లో January 11th మా అమ్మ చనిపోయింది. ఆ రోజున ఆయన ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి పూలదండ వేసి వెళ్ళారు. ఆయన ఇచ్చిన డబ్బులు ఎంత ఉపయోగపడిందో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, అది తిరిగి ఇవ్వాలి ఆయనకి. ఆయన నాకు ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇవ్వాలి. ఇలా నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సహాయపడుతున్నారు ఆయన. ఆ రోజుల అమ్మ వీటికి ఖర్చులకు. అవునండి, బట్ ఎంతైనా అది తులతూగట్లా నాకు. అది ఏదో ఒక రూపాన్న ఇవ్వాలి అనిపిస్తుంది నాకు. మంచి ప్లాన్ చేసి చిరంజీవి గారికి చెప్పి ఈ అమ్మాయి బాకీ ఇద్దామండి, ఇచ్చేద్దాం, ఇవ్వాలి. అంటే ఇది రుణం తీర్చుకోవడం కాదు, అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆయన హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళకి ఇచ్చేంత దాన్ని కాదు. వండర్ఫుల్. ఇది మాత్రం చేసేద్దాం. చిరంజీవి గారు మీ 10,000 రూపాయలు బాకీ తీర్చడానికి సుచిత్ర నేను వస్తున్నానని చెప్పండి. లేదు, ఖచ్చితంగా నేను మా అమ్మ గురించి రాసిన కవితని ఆయనకి ఇస్తూ చెప్తా, ఇస్తాను. ఎన్నాళ్ళైంది చిరంజీవి గారిని కలిసి ఈ మధ్య కాలంలో? చాలా సంవత్సరాలు అవుతుంది. నేను మనసంతా నువ్వే ఫంక్షన్ కి నేను చూశాను. మనసంతా నువ్వేనా? 100 days ఫంక్షన్ కి ఆయన. ఎప్పుడు మనసంతా నువ్వే? అవునండి. అంత తర్వాత మధ్యలో కలవలేదు చిరంజీవి గారిని, అంటే కలిసే అవకాశం రాలేదు. ఓకే ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా కలుస్తారు. వండర్ఫుల్ మెమరీస్ విత్ చిరంజీవి గారు. ఎందుకంటే ఫస్ట్ డేనే ఆయన మిమ్మల్ని సెట్ లో చూసేసి ఇమీడియట్ గా గరాణమ్మ గుడిలో సాంగ్ ఇవ్వటం. అయ్యో నిజంగా అండి, ఆయన స్థానంలో ఉండి మరెవ్వరు అలా చేయరేమో అనిపిస్తుంది. అవును కదా, అసలు గరాణమ్మ గుడి అలాంటి స్థానంలో గరాణమ్మ గుడి టైంలో చిరంజీవి గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారో మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటాను. నేను నాకు సహాయం చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. అంటే ఆ రూమ్ లో తెలిసిన చిన్న పాప కథ మాత్రమే తెలుసు. 10 ఏళ్ల వయసులో తెలుసు, అంతే తెలుసు. అది మనం చెప్పుకుంటే గానీ 10 మందికి తెలియదు. ఆయన చెప్పుకునేవాళ్ళే, ఆయన ఎప్పుడు అలాగే బయటకు పడినవాడు చాలా వరకు. చాలా గ్రేట్ పర్సన్. ఓకే మా సుచిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇక ఈ ఇన్నింగ్స్ మళ్ళీ అగైన్ యు ఆర్ బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ. డెఫినెట్లీ ఐ విల్ లాస్ట్ లాంగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు మరలా కొరియోగ్రఫీలోకి మళ్ళీ ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎనర్జీతో యూఆర్ కమింగ్ బ్యాక్ కదా? వీకెండ్ పార్టీ చేశాను. వీకెండ్ పార్టీ చేశారు. ఇప్పుడు కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? నాకు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ కాంపిటీటర్స్. హెల్దీ కాంపిటీషన్. అందరు కాంపిటీటర్సేనా? ఎవరెవరు పేర్లు చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళు రండి చూసుకుందాం అని మీరు అనే వాళ్ళు ఎవరో చెప్పండి. చెప్పండి చూద్దాం. నేనా? అంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ ఫస్ట్ ఉంటాడు. వాడు శేఖర్, జానీ వాళ్ళిద్దరే నాకు కాంపిటీటర్స్. అనండి ఒకసారి కెమెరా చూసి రండి చూసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్. శేఖర్ అండ్ జానీ, ఐఎమ్ కమింగ్ బ్యాక్. లెట్ us see the competition. వెరీ గుడ్. ఓకే, ఈ కాంపిటీషన్ లో సక్సెస్ అవ్వాలని అగైన్ సుచిత్ర కొరియోగ్రాఫర్ గా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో కానీ అన్ని లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో మరొక ఇన్నింగ్స్ అద్భుతంగా కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.